గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా భూములు హద్దు రాళ్లుగా గ్రానైట్ రాళ్లను ఉపయోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 హద్దు రాళ్లను ఉపయోగించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మైనింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది. గ్రానైట్ రాళ్లని హద్దు రాళ్లుగా ఉపయోగించడాన్ని తప్పుపట్టింది. ప్రకాశం జిల్లా చేమకుర్తిలోని గ్రానైట్ యజమానులతో మా ప్రతినిధి శ్రీనివాస్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. ప్రభుత్వంలో భూ హక్కు చట్టం, జగనన్న భూ హక్కు చట్టం, అలాగే జగనన్న శాశ్వత భూ హక్కు పథకం కింద ప్రతి పొలం సర్వే చేసి రీసర్వే చేసి రాళ్ళను వేయటం అనేది వాళ్ళు పెట్టుకున్న దాని మీద ఆ రాయికి సంబంధించి మనం చూస్తే గ్రానైట్ రాయిని ఉపయోగించారని నిన్న అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనింగ్ అధికారులతోటి సమీక్ష చేయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,00,000 రాళ్ళని కావాలని చెప్పి ఈ రాళ్ళని ఆర్డర్ చేపించడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి మైనింగ్ అధికారులు గతంలో గ్రానైట్కి అంటే విలువైన గ్రానైట్కి సంబంధించి ఈ రాయిని ఈ హద్దు రాయిగా ఉపయోగించడం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ నామ్స్కి వ్యతిరేకంగా ఉందని చెప్పచ్చు. ప్రస్తుతం మనం చేమకుర్తికి సంబంధించి ఈ గ్రానైట్ రాయికి అంటే జగనన్న హద్దు రాయిగా చెప్పుకునే ఈ రాయికి సంబంధించి మనం ఇక్కడ ఉన్నాం. ఈ రాయిని మనం చూస్తే ప్రస్తుతం ఈ రాయికి సంబంధించి ఒక్కొక్క రాయి ఒక్కో స్టోను ఇక్కడ వచ్చేలకే గవర్నమెంట్కి 800 రూపాయలు పడిందని చెప్పి లెక్కల్లో చూపించడం జరిగింది ఇప్పటికి. కానీ ఇక్కడ ఈ రాళ్ళకు సంబంధించి ఇవన్నీ వేస్ట్గా మిగిలిపోవటం, దీనిపై చంద్రబాబు నాయుడు ఇప్పుడు యాక్షన్ తీసుకొని ఉన్నారు. ప్రజాధనం అనేది వృధాగా పోయిందని, 100 కోట్లు వృధాగా పోవటం అనేది సహించదనే విషయంగా ఆయన పేర్కొన్నారు. అలాగే దీనిపై ఒక ఎంక్వైరీ కూడా చేయనున్నారు. ప్రస్తుతం మనం ఈడ చేమకుర్తిలోని ఈ స్టోన్ అంటే పెరిగే ఈ స్టోన్ని ఇలా ప్రతి ఫ్యాక్టరీకి సంబంధించి టార్గెట్ ఇచ్చి మరీ ప్రతి టార్గెట్ అంటే ఒక కంపెనీకి 1000, ఒక కంపెనీకి ఒక్కొక్క ఫ్యాక్టరీకి వచ్చేలకే 1000 అనేది కంపల్సరీ రాయి కొట్టి ఇవ్వాల్సి ఉందేనని చెప్పి వాళ్ళని డిమాండ్ చేసి మరీ అధికారులు వాళ్ళని బెదిరించి మరీ ఈ ప్రతి ఫ్యాక్టరీ నుండి అంటే గ్రానైట్ ఫ్యాక్టరీ నుండి ఇలా 1000, ఒక్కొక్క ఫ్యాక్టరీ నుండి 1000 రాయి అనేది ఇవ్వాలని చెప్పి టార్గెట్ మరి పెట్టి చేయటం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం మారటం, ప్రస్తుతం ఈ రాయికి సంబంధించి ఈ రాయికి సంబంధించి నష్టపోయిన వాళ్ళు ఎవరు, లాభపడిన వాళ్ళు ఎవరు, దీనిపై ఇప్పుడే తెలుసుకుందాం. 1000 రాళ్ళు కట్ చేయమని చెప్పారు. అవి 1000 రాళ్ళు అంటే కొంతమంది చాలామంది కట్ చేశారు, అవి తీసుకెళ్లారు. మళ్ళీ తర్వాత చాలా ఆర్డర్లు ఇచ్చారు. ఆ ఆర్డర్ల ప్రకారం చాలామంది కట్ చేశారు. కట్ చేసి గవర్నమెంట్ పోవడంతో అప్పటి నుంచి ఆ కోసిన రాళ్ళు స్టాకు చాలా వరకు ఉన్నాయి. అవి ఫ్యాక్టరీ వాళ్ళకేమో కటింగ్ వాళ్ళకేమో డబ్బులు ఇవ్వాల్సిందే. రాయికి 40 రూపాయలు 50 రూపాయలు ఒక రాయికి డబ్బులు ఇవ్వాల్సిందే. కటింగ్ వాళ్ళకి మాత్రం వాళ్ళకి ఇచ్చినారు. వాళ్ళకి ఇవ్వకపోతే లేబర్ వర్క్ చేసే వాళ్ళకి ఇవ్వాల్సిందే, తప్పదు. ఇంకా రాళ్ళు అట్లా నిలబడిపోయినాయి. అవి ఏం చేయాలో కూడా తెలియడంలే. ఈ సైజు రాయి రాళ్ళు ఈ ఇళ్ళ గోడలు కట్టుకునే దానికి తీసుకోవడానికి అవి పాలిష్ ఉంటుంది, అది కూడా వాళ్ళు కూడా తీసుకోవట్లేదు. నిన్న చంద్రబాబుని గ్రానైట్ రాయిని జగన్ అంటే హద్దు రాయిలుగా వాడకూడదు అనే లెక్కలో మైనింగ్ వాళ్ళని వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఇది గ్రానైట్ ఎంతో విలువైన రాయి, దీనికి సంబంధించి మిమ్మల్ని ఎందుకు వేయమన్నారు, మీ దగ్గర ఎంతకు తీసుకుంటున్నారు వాళ్ళు? గత ప్రభుత్వం భూరక్ష చట్టం కింద ఫ్యాక్టరీ ఓనర్లకి బండరాయిగా తయారయ్యి మా అందరి చేత టార్గెట్ ఇచ్చి మరి కొంతమంది అధికారుల చేత మాకు టార్గెట్ పెట్టి మరి ప్రతి ఫ్యాక్టరీ తరఫున 1000 నుంచి 1500 కట్ చేయాల్సింది అని నిబంధనలు హుకుం జారీ చేశారు. అదేవిధంగా మేము తప్పకుండా ప్రభుత్వం వారికి చట్ట ప్రకారమే మేము కూడా కట్ చేసి ఇవ్వటం జరిగింది. ఒక విడత తీసుకువెళ్ళారు. మిగతా విడతలు 2-3 విడతలు తీసుకుపోకుండా మా కాడే ఉంచారు. ఈ యొక్క కట్ చేసినందుకు కూలీ కానీ కోరిలో కన్నా రాయి కాస్ట్ కానీ మాకు పెనుబండారంగా మారింది. మేము తీసుకొచ్చిన రాయికి అమౌంట్ పే చేసాం. గతంలో మీరు కోరిలో రాయి ఊరకనే ఇస్తాం, కట్ చేయండి అని హుకుం జారీ చేశారు. అదేవిధంగా తర్వాత మేము రాయి మీరే తెచ్చుకోండి, మేము డబ్బులు ఇస్తామని చెప్పి 170 రూపాయల నుంచి 130 రూపాయల వరకు తగ్గించి తీసుకున్నారు. అప్పటికి
లాస్ అయినప్పటికీ కూడా మేము ప్రభుత్వానికి అందజేశాము. మళ్ళీ కట్ చేయబోతుండేలేకి ప్రభుత్వ అధికారుల చేత బలవంతంగా కట్ చేయించారు. కట్ చేయించిన తర్వాత మమ్మల్ని అధోపాతాళానికి తొక్కేసినట్టుగా కట్ చేసిన తర్వాత మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. మీకు అసలు ఆ రాయి ఎంత పడుతుంది, ఈ రాయి ఎంత పడుతుంది, ఈ రాయికి సంబంధించి మీరు ఎంత పే చేశారు గవర్నమెంట్? మాకు పే చేసింది అంటూ ఏమి లేదు సార్. 130 నుంచి 150 రూపాయలు మాకు కాస్ట్ పడిద్ది. అయితే కేవలం 130 రూపాయలకి లాస్ అయినప్పుడు కూడా ప్రభుత్వం వారికి సహచరులుగా ఉందామని చెప్పి కోసిచ్చాం తప్ప మాకు ఎటువంటి లాభాలు చూసుకోలేదు అందులో. అదేవిధంగా వాళ్ళు కొంతమంది డలార్లు వ్యాపారులు మా కాడ 130 కొని జగనన్న బొమ్మ భూరక్ష చట్టం అని దీని మీద మా దగ్గర ఉన్న రాళ్లను తక్షణమే ఎన్డీఏ కూటమి కొంచెం చర్యలు తీసుకొని ఈ రాళ్ళు కొంటారని మనం చేస్తూ ఫ్యాక్టరీ ఓనర్ల అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం అందరికీ. గత ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ ఫ్యాక్టరీలో తయారు చేసే ఒక్కొక్క రాయికి వాళ్ళకి ఇచ్చింది మాత్రం ఈ హద్దు రాయికి సంబంధించి వాళ్ళకి ఇచ్చింది 130 రూపాయలకు మాత్రమే. ఈ ఫ్యాక్టరీలోనే బెదిరించి మరి ఒక్కొక్క ఫ్యాక్టరీ నుండి 1000 కంపల్సరీగా చేసి 1000 రాయలు తయారు చేసి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి 130 రూపాయలకే వారి దగ్గర తీసుకొని, అలాగే జగన్ అన్న అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసిన దానికి ఒక 20 రూపాయలు లేదా 30 రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఏదైనా 200 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ ఒక్కొక్క రాయే 700-800 రూపాయలు తీసుకున్నారు, ప్రభుత్వం నుండి బిల్ చేసుకున్నారు. భారీ దోపిడీ జరిగింది. గతంలో ఒకసారి మాత్రమే ఈ ఫ్యాక్టరీల నుండి తయారు చేయాల్సిన డిమాండ్ చేసి మరి వాళ్ళ దగ్గర ఒక టరం వాళ్ళు రాయి తీసుకొని వెళ్ళటం జరిగింది. కానీ ప్రస్తుతం అధికారం పోవడంతో వీళ్ళు ప్రతి ఫ్యాక్టరీలో వీళ్ళు తయారు చేసిన ఇప్పుడు చేసిన ఈ రాళ్ళన్నీ ఇప్పుడు వేస్ట్గా పడి ఉన్నాయి. అంటే ఇదంతా ఫ్యాక్టరీ ఓనర్లకి చాలా లాస్దాయకం. అసలే వాళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో పరిశ్రమలన్నీ